నమస్తే, వెల్కమ్ టు ఐన్యూస్. ప్రపంచ రాజకీయాల్లో కొన్ని సంఘటనలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి, కొన్ని హాస్యాస్పదంగా కూడా ఉంటాయి, ఇంకొన్ని అసలు వాళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాదు. అలాంటి విచిత్రమైన ఘటనే ఇప్పుడు మన పక్క దేశం పాకిస్తాన్ లో చోటు చేసుకుంది. ఆ దేశ ప్రధాని ఇరాన్ కు మద్దతు తెలుపుతూ చేసిన ఒక ట్వీట్ ఆయనకే కాదు, ఆ దేశ పరువుకి కూడా అడుగడుగునా గండి కొట్టింది. ఇంతకీ ఏమైంది? ప్రధాని పదవిలో ఉండి కనీసం ట్వీట్ సరిగ్గా పెట్టలేనంత తీరిక లేకుండా ఉన్నారా, లేక భాషపై పట్టు లేదా? చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ఎన్నో అరాచక శక్తులు ప్రపంచ శాంతిని భంగపరుస్తున్న వేళ అణుబాంబులు ఉన్నాయని గొప్పలు చెప్పుకునే దేశంలో పాలనా వ్యవహారాలు ఎంత అస్తవ్యస్తంగా ఉన్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక చిన్న ఉదాహరణ. కనీసం సోషల్ మీడియాలో ఒక ట్వీట్ పెట్టడానికి కూడా ఒక బాధ్యత కలిగిన బృందం లేదా అని ఆశ్చర్యం కలక్కమానదు. తాజాగా పాకిస్తాన్ ప్రధాని చేసిన ఒక ట్వీట్ దౌత్య వర్గాల్లో నవ్వుల పాలు చేసింది. ఇరాన్కు మద్దతు తెలుపుతూ ఒక చర్యను తీవ్రంగా ఖండించాల్సిన చోట ఆయన ఏకంగా కంజోమని తప్పుగా రాసేశారు. అయ్యో పాపం, ఏమనుకుని రాశారో తెలియదు కానీ అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పరువు గంగలో కలిసింది. ఇరాన్ పట్ల తమ సంపూర్ణ సంఘీభావాన్ని తెలియజేస్తూ ఆ చర్యను కండోమ్ చేయాలి అన్నట్లుగా ఆ ట్వీట్ ప్రత్యక్షమైంది. ప్రపంచవ్యాప్తంగా సామాజిక మాధ్యమాలు, ముఖ్యంగా ట్విట్టర్ యూజర్లు ఈ ట్వీట్ను చూసి పగలబడి నవ్వారు. ఇదేం దౌత్యం? ఇది దౌత్యమా లేక కామెడీ షోనా? వీళ్లకు అణుబాంబులు ఉన్నాయంటే నమ్మబుద్ధి కావడం లేదు, కనీసం స్పెల్లింగ్ కూడా తెలియదా అంటూ నెటిజన్లు సెటల వర్షం కురిపించారు. క్షణాల్లోనే ఈ ట్వీట్ వైరల్ కావడంతో ప్రధాని కార్యాలయం వెంటనే తప్పును గ్రహించి దాన్ని తొలగించి సరిదిద్దుంది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక దేశ ప్రధాని పదవిలో ఉండి అంతర్జాతీయ సంబంధాలపై ట్వీట్ చేసేటప్పుడు కనీసం 1-2 సార్లు చూసుకునే తీరిక కూడా లేదా? లేక దేశంలో నిరక్షరాస్యత ప్రధాని కార్యాలయానికి పాకిందా అనిపిస్తోంది. పదవుల్లో ఉన్నవారు చేసే చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద పరిణామానికి దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్ దౌత్య పరిపాలనా వ్యవహారాల్లో ఎంత లోపాభీష్టంగా ఉందో స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతోంది, మరోవైపు ప్రజలు కనీస అవసరాల కోసం పోరాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రధాని చేస్తున్న ఇటువంటి కండోమ్ ట్వీట్లు ఆ దేశ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చుతున్నాయి. దీనిపై పాకిస్తాన్ ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ తలదించుకునేలా చేసిన ఈ ఘటన ఆ దేశ పాలనా తీరుకు నిదర్శనంగా నిలిచిందనే చెప్పాలి.